First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్, కంట్రీ క్లబ్ బ్రాండ్ అంబాసిడర్ అను ప్రసాద్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఫిట్నెస్తో అందం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు, వర్కౌట్స్ చేసి మన వయసు కనిపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇలా అనేక విషయాలు అను ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అను గారు. నమస్తే. ముందుగా మీరు లాస్ట్ 2 డికేడ్స్ నుంచి ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నారు. చాలా ప్రొఫెషన్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారో చెప్పండి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను స్టేట్కి రిప్రజెంట్ చేశాను అథ్లెటిక్స్లో. సో చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లోనే ఉన్నాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ వర్కౌట్స్ ఇవన్నీ కూడా అలవాటు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చేయిస్తూ ఉంటారు కదా. సో ఇదే ఫీల్డ్ ఎంచుకోవాలని అనుకున్నాను అనమాట. ఇంకా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు. అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ అనేది ఏం లేదు. ఏ ఫీల్డ్ మనం ఎంచుకుంటే అందులో నేమ్ తెచ్చుకోవాలి, కష్టపడాలి. ఎన్ని వందల మందికి మీరు ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేశారో చెప్పండి. చాలా మందికనండి. ఇప్పుడు హీరో సుమన్ గారికి కూడా చెప్తున్నాను నేను. చాలామంది సెలబ్రిటీస్కి, అప్కమింగ్ హీరోయిన్స్కి చాలామంది చెప్తూ ఉన్నాను. హీరో సుమన్ గారికా? ఓ, మీ దగ్గరికే వస్తున్నారు. నా దగ్గరికి రావడం అంటే ఆయనకి ఏం కావాలో ఏంటో ఎప్పుడు ఆయన నాకు వాట్సాప్లో పెడుతూ ఉంటారు. నేను దానికి సంబంధించి ఆయనకి టిప్స్ ఇవ్వడం కానీ, వర్కౌట్స్ సెపరేట్గా ఆయన కోసం చేసి పంపించడం. ఆయన అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్క్రీన్ మీద అందంగా కనిపించాలి అంటే మన ఫేస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాపాడుకోవాలి. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత రింకిల్స్ అవి రాకుండా ఉండడానికి ఆ ఫేస్కి ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. ఒక 50 క్రాస్ అయ్యి 60 ఆ ఏజ్ ఉన్న వాళ్ళైతే మెయిన్ ఫేస్ కోసం అడుగుతూ ఉంటారు. ఫేస్ లిఫ్టింగ్ అంటే బయటన కెమికల్స్తో చేయించుకోకుండా మనం ఎలాంటి ఎక్సర్సైజెస్తో మన ఫేస్ని అందంగా కాపాడుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు చాలామంది సినీ సెలబ్రిటీస్, హీరోయిన్స్ కావచ్చు, హీరోస్, అలాగా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి ఫిట్నెస్ ట్రైనర్గా వర్క్ చేశారు. మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ ఏంటి? సుమన్ గారు నన్ను అడగడమే. ఎందుకంటే హీరోయిన్స్ అంటే అప్కమింగ్ హీరోయిన్స్ ఇప్పుడే వచ్చేవాళ్ళు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాదు, పెద్ద సెలబ్రిటీల్లో మా సుమన్ గారు అంటే నాకు ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తాను. ఆయన కూడా అను అని అలాగే చూస్తారనమాట. చాలా డౌన్ టు ఎర్త్. నాకు చాలా ఇష్టం అనమాట. ఆయనతో మాట్లాడితే ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే ఉంటుంది. అసలు చూడండి, చిన్న ఒక మూవీలో ఇలా కనిపించి వెళ్ళిపోయే వాళ్ళే పొగరు చూపిస్తారు, యాటిట్యూడ్ చూపిస్తారు. అస్సలు ఆయనకు అలా ఉండదన్నమాట. చాలా మంచి మనిషి ఆయన. బాబు మోహన్ గారు కూడా అడుగుతూ ఉంటారు. ఇలా కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళకి చెప్తాను. అమ్మాయిలు అయితే ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి చెప్తాను. అను గారు, జనరల్ పబ్లిక్కి వర్కౌట్స్ చెప్పడం వేరు, సెలబ్రిటీస్కి చెప్పడం ఇంకొంత డిఫికల్టీగా ఉంటుంది కదా. అంటే వాళ్ళు కూడా మీరు చెప్పినవి వినాలి కదా. వాళ్ళ టైమింగ్స్, షెడ్యూల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను వాళ్ళు అడిగేదాన్ని నేను వీడియోస్ కింద చేసి వాట్సాప్లో పంపిస్తాను సుమన్ గారికి. అది చాలా ప్రోగ్రామ్స్కి నేను గెస్ట్గా వెళ్ళిన ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయన్నమాట, ఇద్దరు కలిసే ప్రోగ్రామ్స్. అక్కడ నేను వెళ్ళిన వెంటనే సార్ ఇన్ని పంపిస్తున్నాను, మీరు చేస్తున్నారా అంటాను అనమాట. అంటే ఇలా అంటాడు ఆయన. అందుకని ఒకటి ఇలా వేస్తానమాట. ఏంటి సార్ అన్నీ చెప్పించుకుంటారు, ఏం చేయరు మీరు అని. అది అంటే పాపం వాళ్ళకి షూటింగ్స్లో టైం అది ఉండాలి కదా. కాకపోతే ఆయన చాలా డైట్ మెయింటైన్ చేస్తారు. ఆయన ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు కాబట్టి ఆయనకి వర్కౌట్ అలవాటు ఉంటుంది. ఊరికే నన్ను టీచ్ చేయడానికి అంటూ ఉంటారు కానీ చేస్తారు ఆయన. మీరు కంట్రీ క్లబ్ బ్రాండ్ అంబాసిడర్ ఎలా అయ్యారు? అంటే బిఫోర్ మ్యారేజే కంట్రీ క్లబ్ మెంబర్షిప్ ఉంది అనమాట. అది నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను చెప్పి అక్కడ అందరికీ వర్కౌట్స్ చెప్పడము, ఎవరైనా నా కళ్ళ ముందు ఎవరైనా రాంగ్ చేస్తే నాకు నచ్చదనమాట. నేను వెళ్ళి సరి చేస్తూ ఉంటాను. ఎందుకంటే వర్కౌట్స్ ఎప్పుడు మన పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి, మనం చేసే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అడ్డదిడ్డంగా చేస్తే మజిల్స్ పట్టేయడం అని, పెయిన్స్ అని ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ టైం పాపం వాళ్ళు రాలేరు జిమ్కి. సో ఎవరైనా అలా చేస్తే నేను సర్దుతూ ఉంటానన్నమాట. తర్వాత అక్కడ నా వలన చాలామంది మెంబర్స్ జాయిన్ అయ్యారు.
ఇంకా రాజీవ్ రెడ్డి గారు కూడా చాలా సపోర్టివ్ అనమాట. కంట్రీ క్లబ్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా నేనే గెస్ట్గా ఉంటాను. అన్నిటికీ దగ్గరుండి అన్ని నేనే చూసుకుంటాను అనమాట. సో అట్లా మామూలుగా కంట్రీ క్లబ్కి చాలామంది బిగ్ షాట్స్ వస్తారు, విఐపీస్ వస్తారు, వాళ్ళకి టీచ్ చేయడం ఎలా ఉంటుంది మీకు? అంటే నేను జెంట్స్కి ఎవరికి నేను చెప్పను ఎక్కువ. నేను ఇలా ఆన్లైన్ జూమ్ క్లాసెస్ ఆన్లైన్లో ఇట్లా చెప్తాను, కానీ అక్కడ నేను ట్రైనింగ్ ఇవ్వను. డైరెక్ట్గా అక్కడ కాకుండా మీరు జూమ్లో ఆన్లైన్ క్లాసెస్లోనే ఎక్కువగా అందరికీ అవైలబుల్గా ఉంటారు. ఇప్పుడు ఇక మనం నార్మల్ మహిళల గురించి మాట్లాడుకుందాం. ఏ ఏజ్ నుంచి లేడీస్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తే మంచిదంటారు? ఎప్పటి నుంచి జిమ్ చేస్తే మంచిది? ముందు ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి కదా, పిల్లలు ఇష్టం వచ్చినట్టు తినేసి చిన్న ఏజ్లోనే ఒబేస్ అయిపోతున్నారు. బట్ చిన్న ఏజ్లో వాళ్ళకి స్కూలింగ్ టైంలో అయితే వాళ్ళకి టైం ఉండదు. కానీ పేరెంట్స్ వాళ్ళని సంథింగ్ ఏదో ఒకటి మొబైల్స్ పక్కన పెట్టి, మొబైల్స్ అసలు పిల్లలకి ఇవ్వకుండా అవుట్డోర్ గేమ్స్కి పంపించాలి తప్పకుండా. వాళ్ళకి అంటే స్పోర్ట్స్ మీద అవగాహన పెరుగుతుంది. చూడండి, మన ఒలింపిక్స్ వచ్చాయనుకోండి, ఇతర దేశాల్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇండియన్స్ ఎంతమంది ఉంటారు ఒకసారి మీరు చూడండి. మనం పేరెంట్స్ ఎప్పుడు కూడా ర్యాంకుల మీదే చూస్తారు. మా పిల్లలు చదువు అని అంటూ ఉంటారు, కానీ అదర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్ కానీ మ్యూజిక్ కానీ ఎనీథింగ్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. అంటే ఎంతో ట్రైన్ అయితేనే కానీ అంత పేరు రాదు, టైం వేస్ట్ అయిపోతుంది, ఇలా ఆలోచిస్తారు. కానీ మీరు అసలు స్టార్ట్ అనేది మీరు చేస్తేనే కదా వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది తెలిసేది. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. దానికి తోడు ఇప్పుడు ఇప్పుడు గర్ల్స్ అనుకోండి, కాలేజ్కి వెళ్ళే ఏజ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక 18-20 ఇయర్స్ నుంచి జిమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు చిన్నపిల్లల్ని. ఎందుకంటే చిన్నపిల్లలు కార్డియో వర్కౌట్స్ అన్నీ చేయొచ్చు. జిమ్కి వెళ్ళి కార్డియో సైకిల్ తొక్కచ్చు, స్విమ్మింగ్ చేయడము ఇలాంటివన్నీ చేయొచ్చు. వెయిట్స్ మాత్రం చేయొద్దు అంటాము, ఎందుకంటే వాళ్ళకి మజిల్ అనేది అంత బిల్డ్ కాదు, అంత స్ట్రెంగ్త్ ఉండదు అని. ఎందుకంటే చిన్న ఏజ్లో బాడీ బిల్డింగ్ చేస్తే హైట్ ఎదగకపోవడం ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అని అట్లా ఉంటాయి. కాబట్టి ఆ చిన్న ఏజ్ పిల్లలకి ఓన్లీ అవుట్డోర్ గేమ్స్ వరకు ఓకే, అంతేగాని జిమ్ అనేది అవసరం లేదు. ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత జిమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అనుగారు, ఇప్పుడు చాలామంది చిన్న పిల్లల్లోనే మనం ఒబెసిటీ అనేది చూస్తూ ఉన్నాం. దానికి మెయిన్ రీజన్ ఏమంటారు? ఫుడ్ హ్యాబిట్సా లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడమా? రెండు కారణమేనండి, రెండు కారణమే. యాక్చువల్గా చెప్తున్నాను కదా, ఇన్స్టెంట్గానే ఇంట్లో పేరెంట్స్ కూడా కష్టపడకుండా జొమాటోల్లో వాటిల్లో స్విగ్గీల్లో ఆర్డర్లు ఇచ్చి పిల్లలకి తినిపించేయడం. దానికి తోడు అసలు బిర్యానీలు ఎంత హెవీ క్యాలరీస్ అంటే ఆ బిర్యానీస్తో పాటు కూల్ డ్రింక్స్ తాగుతారు. అసలు ఫస్ట్ హెల్త్ పాడు చేసేదే ఇవి కూల్ డ్రింక్స్, ఈ మైదా రిలేటెడ్ రిఫైన్డ్ ఫుడ్స్ తినేయడం, ఈ బర్గర్లు బ్రెడ్లు ఏవేవో పిచ్చి తిళ్ళన్నీ తింటా రోగాలు తెచ్చుకుని పిల్లలు చిన్న ఏజ్లోనే ఒబేస్ అవ్వడం, డయాబెటిక్ అవ్వడం. చిన్నపిల్లలు కూడా డయాబెటిక్ అవుతున్నారు తెలుసా మీకు? బీపీలు చిన్నపిల్లలకు కూడా బీపీలు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు తినే ప్రాసెస్డ్ ఫుడ్ వలన. ఆడపిల్లల్లో అయితే ఇప్పుడు అర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది, పీసీఓడి ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్, దాంతో అర్లీ మెనోపాజ్ కూడా వచ్చేస్తుంది. ఈ పీసీఓడి ఇష్యూస్కి వర్కౌట్స్ ఏమైనా ఉంటాయా? వర్కౌట్స్ ఉంటాయండి, బట్ వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకుంటే కనుక ఇంటర్నల్గా అమ్మాయిలు వాళ్ళకి పీసీఓ ఇప్పుడు మన చిన్నప్పుడు మనం చూడలేదు త్వరగా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని కానీ మన పేరెంట్స్ దగ్గర మనం ఎప్పుడు వినలేదు. ఈ జనరేషన్లోనే ఎక్కువ వింటున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్లో అమ్మాయిలు చేయకూడని పనులే చేస్తున్నారు, అసలు తినకూడని తినలే తింటున్నారు. ఇప్పుడు అమ్మాయిలు నేను నా కళ్ళతో చూస్తాను, మీరు చెప్తే నమ్మరా, నాకైతే వెళ్ళి కొట్టాలనిపిస్తుంది అమ్మాయిల్ని. అసలు స్మోకింగ్ 70% అమ్మాయిలు స్మోక్ చేస్తున్నారు. అసలు డ్రింక్స్ అంటే నేను కంట్రీ క్లబ్లోనే మా ఫిట్నెస్ సెంటర్, నేను వెళ్ళేది కంట్రీ క్లబ్కే కదా, బయటనన్నీ బార్స్ ఉంటాయి. ఏనాడు మేము అసలు అటువైపు కూడా చూడం. మా జిమ్కి వెళ్ళామా, వర్కౌట్ చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, మన ఇంటెన్షన్ ఏదో అదే. కాకపోతే మేము కళ్ళతో చూస్తూ ఉంటాం బాయ్ ఫ్రెండ్స్తో రావడం. అసలు బీరు బాటిల్ లేని అమ్మాయిని నేను చూడట్లేదు. విపరీతంగా మంచినీళ్ళ కన్నా బీర్ ఎక్కువ తాగుతున్నారు.
స్మోకింగ్ 24 hours స్మోకింగ్. అబ్బాయిలు అలా చేస్తున్నారు, అమ్మాయిలు అలా చేస్తున్నారు. అలా చేస్తే వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా మనం బర్త్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు పిల్లలకి బర్త్ ఇవ్వాలి. హెల్దీ జనరేషన్ అనేది అసలు ఎక్కడ పుడతారండి ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే? అసలు పిల్లల్ని అలాగా పిల్లలు ఏం చేసి వస్తున్నారో ఇంట్లో పేరెంట్స్కి తెలుస్తుంది కదా, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇవన్నీ అసలు నాకు మిలియన్ క్వశ్చన్ అంటారు చూడండి, అలా ఉంది ఇప్పుడు జనరేషన్. నాకు చాలా అప్సెట్ అవుతూ ఉంటాను. అందుకేనండి ఎప్పుడైనా సరే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా స్పిరిచువాలిటీ, ఒక మనిషి స్ట్రాంగ్గా ఉండాలంటే మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ ఈ 4 కూడా మనిషికి ఉంటేనే ఆ మనిషి స్ట్రాంగ్గా ఉంటాడు. సో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన సనాతన ధర్మాల గురించి, మన భగవద్గీతలో ఏముంది, భాగవతంలో ఏముంది, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలండి. నేర్పిస్తేనే హెల్తీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని తప్పులు చేస్తే ఎలాంటి శిక్ష మనం ఎక్కడ అనుభవిస్తాము అనేది ప్రతి వాళ్ళకి తెలియాలి. మన ధర్మాన్ని కూడా చెప్పాలండి. అది పేరెంట్స్ అలవాటు చేయాలి పిల్లలకి. ఇప్పుడు మనం భగవద్గీత, భాగవతం చదవమంటే ఎవరు చదవరు. అసలు భగవంతుడు అంటే ఏంటి, అసలు భగవంతుడు మనకి ఏం చెప్పాడు, భగవంతుడిని అంటే ఎవరు అనేది భాగవతం చెప్తుంది. భగవంతుడు మనకి ఏం చెప్పాడు, ఎలా ధర్మంగా ఉండమని చెప్పాడు అనేది భగవద్గీత చెప్తుంది. అవి తప్పకుండా ప్రతి వాళ్ళు హిందూస్ అందరూ చదవాల్సిందే. అందరూ చూడండి, ప్రతి మత గ్రంథాలు వాళ్ళు చదువుకుంటారు. మన మత గ్రంథాలు ఎంతమంది హిందూస్ చదువుతున్నారు? అంటే ఒక మనిషి ఇంటర్నల్గా హెల్దీగా ఉండాలంటే ఇవన్నీ కూడా అవసరమే. నాట్ ఓన్లీ మనం ఫిజికల్ యాక్టివిటీ ఒక వర్కౌట్ చేసేస్తేనే కాదు, మనం మెంటల్లీ కూడా హెల్దీగా ఉండాలి అంటే ఇవన్నీ చేయాలి. మెడిటేషన్ చేయాలి చక్కగా, రోజు 1 hour మన మైండ్ సెట్ రీఫ్రెష్ అవ్వడానికి మెడిటేషన్ చేయాలి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ కోసం వర్కౌట్స్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఓకే, బట్ ఇంటర్నల్ హెల్త్ని పెంచుతాయి. సో ఇవన్నీ చేయాలి. హార్మోనల్ బ్యాలెన్సింగ్గా ఉండాలంటే చెడు అలవాట్లను మానేసి ఈ మొలకెత్తిన గింజలు ఇలాంటివి ఉంటే చూడండి, స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ తింటూ ఉంటే మంచి ఐరన్, ఫైబర్ ఇవన్నీ బాడీకి కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉంటే మనకి ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఎందుకంటే పిచ్చి డైట్లు చేయడం వల్ల ఈ పీసీఓడీలు, ఎనిమిక్ అయిపోవడము, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. మీరు 3 పూట్ల చక్కగా తినండి, ఐరన్ ఫుడ్ తినండి. పల్లీలు, కొబ్బరి, బెల్లము, బీట్రూట్లు, క్యారెట్, ఆకుకూరలు ఎన్ని ఉన్నాయండి మంచి ఫుడ్స్. ఇవన్నీ తినండి. తింటే మీరు బ్యాలెన్స్డ్గా తిని 1 hour మీరు వర్కౌట్ చేసుకోండి. ఎప్పుడు రోగాల్లో దూరంగా ఉంటాం. మెయిన్ అనుప్రసాద్ గారు ఒక సీనియర్ ఫిట్నెస్ ట్రైనర్, ఆవిడే చెప్తున్నారో చూసారా, అందం ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత అవసరం అని. నేను ఎందుకంటే నేను వింటాను. నేను భగవద్గీత, భాగవతం 2 కూడా మొత్తం భగవద్గీత అయితే చదివేశాను, ఇంకా భాగవతం చదువుతున్నాను అనమాట. ఈ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు అర్థమైపోయింది అనుగారు. ఈ రోజుల్లో మగవాళ్ళతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఎక్కువగానే ఆడవాళ్ళు కష్టపడుతున్నారు. 2 ఉద్యోగాలు చేస్తే తప్ప కుటుంబాలు గడవని పరిస్థితి అయితే మనకి మెట్రో సిటీస్లో కనిపిస్తూనే ఉంది. అయితే ఆడవాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. పిల్లలు, ఆఫీసు, వీటన్నిటితోటి స్ట్రెస్, ప్రెషర్ ఎక్కువైపోయి ఫిజికల్గా, మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. అది చివరికి మన అందం మీద కూడా పడుతుంది, ఆరోగ్యంతో పాటు స్కిన్ అనేది కూడా చాలా పాడవుతోంది. చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళలా కనిపిస్తూ ఉన్నారు. ఎలా మన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? అందం, ఆరోగ్యం అంటే ఇలా ఇంటి ఫుడ్ తినడం, మినిమం వర్కౌట్ చేసుకోవడం, యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, పీస్ఫుల్గా ఉండడం, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం, రోజుకి 8 hours ఎగ్జాక్ట్గా అట్లీస్ట్ 8 hours అనేది స్లీప్ అనేది ఉండాలండి. స్లీప్ ఉంటేనే మనం వర్కౌట్ చేసినా, ఏం చేసినా కూడా అది అంటే దానికి ఒక అర్హత ఉందంటారు చూడండి. మనం ఇప్పుడు రాత్రంతా మేలుకుని ఉండి ఉదయాన్న మీరు వర్కౌట్ చేస్తే అది యూస్లెస్, మీరు చేయలేరు కూడా, స్ట్రైన్ అయిపోతారు. ఎప్పుడైతే మీరు 8 hours స్లీప్ అనేది ఉందో మన అందం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, పీస్ఫుల్గా కూడా ఉంటాం. అందుకే ఎక్కువ మొబైల్స్ని అలవాటు చేసుకుని 24 hours మొబైల్స్తో ఉండకుండా టైం ప్రకారం తినడం, టైం ప్రకారం పడుకోవడం. ఇప్పుడు చాలామంది స్టమక్ వచ్చేస్తుందని జెంట్స్ ఎప్పుడు అంటూ ఉంటారు కదా, స్టమక్ వస్తుంది, స్టమక్ వచ్చేస్తుందని. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్
అదే బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయడం. డిన్నర్ ఎప్పుడు కూడా త్వరగా చేయాలండి. 7:30 మ్యాక్సిమం 8 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. మనం 10:30 మ్యాక్సిమం ఇప్పుడు 10కి 9కి పడుకోమంటే ఎవరు పడుకోరు. అట్లీస్ట్ 10-10:30కి పడుకుంటారు. 10:30 మ్యాక్సిమం ఇప్పుడు టైం. సో 10:30 కల్లా మనం తిన్నది డైజెషన్ అయిపోవాలి. యాక్చువల్గా పూర్వం చెప్పేవారు సూర్యుడు అస్తమించే లోపలనే మనకి డిన్నర్ పెట్టేసేవారు. నా చిన్నప్పుడైతే మా అమ్మ 6ంటికే పెట్టేసేది అనమాట. అంటే అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సూర్యాస్తమయం తర్వాత మనం ఏం తినకూడదంట యాక్చువల్గా. అది ఒబేస్కి దారితీస్తుంది. అందుకే మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది కదా, ఇంకా మనం ఏం చేయలేము. అందుకనే కనీసం 7:30-8 కల్లా డిన్నర్ క్లోజ్ చేసేసి ఇంకా ఎప్పుడైనా మీకు ఆకలేస్తే పడుకునే లోపల ఒక బటర్ మిల్క్ తీసుకోవడము లేదా ఒక కప్ మిల్క్ తీసుకోవడము ఇలాంటిది చేసుకోవచ్చు. అనుగారు, చాలా మంది లేడీస్కి ఆఫ్టర్ డెలివరీ బాడీ షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి వర్కౌట్స్ చెప్తూ ఉంటారు? చాలా సింపుల్ వర్కౌట్స్ ఉన్నాయండి. లెగ్ రేజింగ్స్, ఫ్రంట్ లెగ్, సైడ్ లెగ్, బ్యాక్ లెగ్, స్క్వాట్స్, లంజెస్, ఇలా సింపుల్ ఇంట్లో చేసుకునే వర్కౌట్స్ చాలా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు చూడండి, మనం కిచెనే మనకి వైద్యాలయం అంటాము, అవునా? సో నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మన శరీరాన్ని మనం ఒక మందిరంలా చూసుకోవాలి. మనం ఒక గుడిలోకి వెళ్తే అడ్డమేం చెత్త వెయ్యం కదా, దేవుడు మందిరంలో అడ్డమేం చెత్త వెయ్యం. అలాగే మన బాడీలో కూడా అడ్డమేం చెత్త వేయకూడదు. మనం ఎంత ప్యూరిటీగా ఉన్నామో, మన సోల్ ఎంత ప్యూరిటీగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం, అడ్డమైన చెత్త లోపలేయకుండా. భగవద్గీతలో కూడా చెప్తారు, అసలు మాంసాహారం తినకూడదని చెప్తారు. ఇప్పుడు నన్ను అందరూ కొడతారు నేను చెప్పానంటే, కానీ ఎక్కువ అది ఒక మాంసాహారం తింటే అంట అది డైజెషన్ అవ్వడానికి 2 days పడుతుందంట. 2 days మీకు లోపల అది కుళ్ళిపోదా, బయటికి అందుకే అసలు సాత్విక ఆహారం తీసుకోమని ఎక్కువ గురూజీలు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టే మన మెంటాలిటీ అనేది కూడా ఉంటుందంటండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటుంది కదా, అది మన బిహేవియర్ని బట్టే, మన తిండిని బట్టి కూడా ఆ గుణాలు ఉంటాయంట. సో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి యాక్చువల్గా. యాంటీ ఏజింగ్ ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా అనుగారు? ఉంటాయండి. అంటే మనం ఒక ఆలివ్ ఆయిల్ చేతిలో వేసుకుని అప్వర్డ్స్ మసాజ్ చేసుకోవడము, అంటే చిన్న టిప్స్. ఇప్పుడు నేను మనకి వైద్యాలయం అని చెప్పి ఆ టాపిక్ డైవర్ట్ అయింది. మన కిచెన్లోనే మనకి ఎన్ని పసుపు కానీ, అల్లం కానీ, మిరియాలు కానీ, జీలకర్ర కానీ ఎన్ని ఉన్నాయండి. వీటితో మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. చాలామంది ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి డైజెషన్ అవ్వక, ప్రాపర్గా టైంకి తినక, అడ్డమైన ఫుడ్లు తినడం, దీనివల్లే ఎక్కువ మెయిన్ గట్ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. సో మనకి డైజెషన్ కోసము ఏం చేయాలి అంటే వాము, జీలకర్ర, సోంపు, ధనియాలు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుని ఒక బాటిల్లో పౌడర్ పెట్టేసుకుని ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళల్లో పొద్దున్న 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగామనుకోండి, మనకి ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అది సాల్వ్ అయితే సగం ఆరోగ్యం ఉన్నట్టే. సో ఇలాంటి చిన్న చిట్కాలు చేసుకోవడం, జీరా వాటర్ అని, లేకపోతే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఆమ్లా జ్యూస్, ఇలాంటివన్నీ కూడా వారానికి 2 సార్లు తాగడము, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి టిప్స్ కూడా నేను చాలా చెప్పాను. ఇవన్నీ కూడా పాటిస్తే మన ఆమ్లా చాలా మంచిది, స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. ఇప్పుడు చిన్న స్కిన్ కేర్ అంటే నేనైతే ఇప్పటికీ నేను నలుగు పెట్టుకుని స్నానం చేస్తాను. నవ్వుతారు మా ఇంట్లో అయితే, చిన్నపిల్లలా ఏంటి నలుగు పెట్టుకుంటావు అని. నాకు 8th స్టాండర్డ్ నుంచి నాకు అలవాటు. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకుని నేను ఎప్పుడు సోప్ పెట్టను, నలుగు పిండితోనే స్నానం చేస్తాను అనమాట. అంటే ఇంకా చాదస్తం అనుకుంటారు కానీ అది అలవాటు అయిపోయింది నాకు, అలాగా చేస్తాను. ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేను ఫేషియల్స్ అవి ఎప్పుడు బయట నుంచి చేయించుకోనికి, ఎంత కెమికల్స్ అప్పటికప్పుడు మెరుపు ఉంటుంది కానీ ఆఫ్టర్ 2-3 days తర్వాత ఆ మెరుపు పోతుంది, త్వరగా ఏజ్డ్గా అయిపోతాము. సో నేను స్కిన్ కేర్ అంటే కొంచెం ఫ్రూట్స్, పాపయ్య, సోక్డ్ ఆల్మండ్స్ ఉంటాయి కదా, నాకు చిన్నది ఇలా అరగదీసేది ఉంటుంది అనమాట. గంధం తీసుకుంటాం కదా, దాంతో నేను ఆల్మండ్ దాని మీద అరగదీసి ప్రతిరోజు జిమ్కి వెళ్ళే ముందు అప్లై చేసుకొని ఒక 5-10 minutes ఉంచేసి వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుని వెళ్తాను అనమాట. ఇప్పుడు పాపయ్య కానీ, బనానా కానీ ఒక పచ్చి రా మిల్క్లో
కొంచెం హనీ వేసుకొని ఈ ఫ్రూట్ని మిక్స్ చేసుకుని అప్వర్డ్స్ అప్లై చేయడం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలన్నీ స్కిన్కి. ఎందుకంటే మనకి ఇంటర్నల్గా కూడా ఇంటర్నల్ హెల్త్ బాగుండాలి, పైన చూడడానికి బాగుండాలి, అందరూ కోరుకుంటాం కదా యంగ్గా కనిపించాలని. మొత్తానికి మీ ఫిట్నెస్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. అను గారు, ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోయాయి. అయితే అన్నిటికీ మెడిసిన్ వాడుతూ పోలేము. ఒకవేళ మెడిసిన్ వాడినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అంటే చాలా యోగాలో కూడా చాలా ఉన్నాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొన్నిటికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. నేను ఇందాక చిట్కా చెప్పాను కదా మనకి గ్యాస్ట్రిక్ కోసం, ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ మెడిటేషన్, అంటే బ్రీతింగ్లో చాలా సింపుల్ వర్కౌట్స్, సింపుల్ బ్రీతింగ్స్ ఉంటాయి. భ్రమరా అని ఇలాంటి కొన్ని ఉంటాయి. బ్రీత్ ఒకవైపు నుంచి తీసుకుని అనులోమ విలోమ సింపుల్, అవన్నీ ఒక నాసిల్ నుంచి తీసుకుని ఇంకొక నాసిల్ నుంచి వదలడం, ఇలాంటివన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా మనకి గ్లోని పెంచుతాయి, ఇంటర్నల్గా మన ఆర్గాన్స్ని హెల్దీ చేస్తాయి. అంటే మనకి ఆక్సిజన్ అందించడము లంగ్స్కి, ఇలాంటివన్నీ కూడా మన బ్రీతింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు అర్లీ మెనోపాజ్ అనేది కూడా పెరిగిపోయింది ఈ స్ట్రెస్ ప్రెషర్కి. దీంతో అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా వయసు మీద పడ్డం లాంటివి, ఇంకా రకరకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి. అర్లీ మెనోపాజ్ అనేది రాకుండానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఇందాక చెప్పాను కదా, మన ఇప్పుడు పిల్లల హ్యాబిట్స్ వల్లనే త్వరగా, యాక్చువల్గా క్లైమాటిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. మన మదర్కి త్వరగా పీరియడ్స్ ఆగిపోతే అది పిల్లలకు కూడా అది రావచ్చు, టెండెన్సీ ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఆల్రెడీ అన్ని కెమికల్ ఫుడ్, దానివలన త్వరగా కూడా మెనోపాజ్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు చేసే చేష్టల వలన సగం వస్తుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ అవుతున్నాయి. అంటే ఉమెన్కి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతే త్వరగా ఇవన్నీ వస్తాయి, మెనోపాజ్ రావడం కానీ, త్వరగా ఓల్డ్గా అవ్వడం కానీ. సో ఈస్ట్రోజన్ ఫుడ్ ఎందులో ఉంటుంది, అలాంటివి సోయా ఇలాంటి వాటిల్లో ఈస్ట్రోజన్ అనేది, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటి వాటిల్లో ఉంటుంది. అవన్నీ కూడా తినడం అలవాటు చేసుకోవాలి. మీరు ఫిట్నెస్ కావచ్చు, వర్కౌట్స్ ఏవైనా సరే ఏజ్ని బట్టి చెప్తూ ఉంటారు, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా చెప్తూ ఉంటారు. మెనోపాజ్ వచ్చిన తర్వాత లేడీస్ ఎలాంటి వర్కౌట్స్ చేస్తే మంచిది? ఏమైనా చేయొచ్చండి, ఏ వర్కౌట్ అయినా అది ఇది అని ఏమీ లేదు, అన్నీ చేయొచ్చు. కార్డియో చేయొచ్చు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చు. అసలు మెనోపాజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోంచి తీసేయాలి. అది దాన్ని మెంటల్గా పెద్దవాళ్ళం అయిపోయాము, మెనోపాజ్ వచ్చేసింది అనేది వాళ్ళకి ఇంకా స్ట్రెస్ని పెంచి ఇంకా అనారోగ్యానికి ఇది చేస్తుంది. చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారు, హేమమాలిని గారు, రేఖ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు క్లాసికల్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అంటే మనం ఎప్పుడు మన మనసుకి ఏజ్ లేదు, మనం ఎప్పుడూ యంగానే ఫీల్ అవ్వాలి. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. నెంబర్ అలాగే నేను ఇప్పుడు కూడా మొన్న శారీ రన్ విన్ అయ్యాను, ఎన్నో 10K 5K రన్స్ విన్ అయ్యాను, 75 minutes నాన్ స్టాప్ కార్డియో స్టేట్ లెవెల్లో విన్ అయ్యాను. నేను రీసెంట్గా కూడా బోల్డ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఫిట్నెస్వి ఏజ్తో సంబంధం లేదు, మన మైండ్ సెట్ అంతే. మనం చేయాలి, మనకు ఒక గోల్ పెట్టుకున్నాము అంటే అది సాధించి తీరాలి, దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. లేడీస్కి కావాల్సిన అనేక విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అను గారు. వెల్కమ్ అండి, నమస్తే.